ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ తిరుమలకు హృదయపూర్వక ప్రణామాలు. ఈరోజు ఏఎస్బి చెన్నై గ్రూప్ ఆహ్వానంపై మనకు శ్రేష్ఠవక్తగా ప్రధానవక్తగా పిచ్చేసినటువంటి శ్రీయుతులు గౌరవనీయులు పూజ్యులు విద్వద్వరేణ్యులు అయినటువంటి శ్రీ రంజాల నాగేశ్వరరావు గారికి మనందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. వీరిని గురించి వీరి యొక్క సత్సంగానికి ముందు వీరిని గురించి సూక్ష్మంగా మనం పరిచయం చేసుకున్నాం. వీరి యొక్క పూర్తి పేరు శ్రీ రంజాల నాగేశ్వరరావు గారు. ముఖ్యంగా వీరిని చూడంగానే శ్రీ రంజాల వెంకటేశ్వర శాస్త్రి గారు తపోవన్ రచయిత మనకు గుర్తుకొస్తారు. వారి యొక్క దివ్య నవ్య భవ్యమైనటువంటి సంతానం నాగేశ్వరరావు గారు. వారి యొక్క వీరు రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ ఆఫీసర్ గా పనిచేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ గా, స్టేట్ లెవెల్లో మరి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీగా కూడా ఎన్నో గణనీయమైనటువంటి సేవలు అందించినటువంటి నిపుణులు మన నాగేశ్వరరావు గారు. అలాగే 2001లో జిల్లా తరఫున 95 రోజుల పాటు ధారావాహిక సత్సంగ మాలిక బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించి దానికి సంచాలకత్వం వహించినటువంటి సమర్థులు. అలాగే వీరి యొక్క కళ నుంచి జాలువారినటువంటి కొన్ని గ్రంథాలు చూస్తే రామాయణ సుధాలహరి, వినాయక సుధాలహరి, శివసాయి సుధాలహరి, ఓం జయ జగదీశ హరే, నిత్య ప్రార్థన అనేటువంటి గ్రంథాలు వీరి యొక్క కళ నుంచి జాలువారాయి. అలాగే స్వామి ప్రారంభించినటువంటి వేద పురుష సప్తాహ యజ్ఞం నిర్వహణలో 1962 నుంచి వీరు చక్కని సభ్యులుగా కొనసాగుతాం విశేషం. శ్రీ సనాతన భాగవత భక్త సమాజ సభ్యులుగా కూడా విశిష్ట సేవలు అందించినటువంటి ఘనత నాగేశ్వరరావు గారిది. ఇప్పటికీ సుమారు 1000కు పైగా ఉపన్యాసాలు ఇచ్చి స్వామి యొక్క తత్వాన్ని ప్రచారం చేయడంలో మరి అమేయమైనటువంటి కృషి చేశారు. అలాగే వీరి యొక్క శ్రీమతి పద్మావతి గారు జిల్లా పంచాయతీరాజ్ జిల్లా పరిషత్తులో మరి ప్రధానోపాధ్యాయునిగా రిటైర్ అయ్యి వారు కూడా గణనీయమైనటువంటి సేవల్లో పాల్గొనడం విశేషం. అలాగే మరి వీరి యొక్క బ్రదర్ సుమన్ బాబు గారు కూడా ఉన్నారు. సుమన్ బాబు గారు, రంజాల నాగేశ్వరరావు గారు తండ్రి గారి నుంచి సత్యసాయి తత్వచింతన, సాహిత్య సుసంపన్నత, జ్ఞాన సిద్ధి పూర్ణత, దివ్య అనుగ్రహ పరిపూర్ణత నిండుగా పండించుకున్నటువంటి అపూర్వ సోదరత్రయం మన వీళ్ళిద్దరు కూడా. అలాంటి మరి కోవలో ఉన్నటువంటి శ్రీ రంజాల నాగేశ్వరరావు గారు ఈరోజు మరి మనకు చక్కని ఆధ్యాత్మిక ప్రసంగానికి వచ్చినటువంటి తరుణంలో మా అధినేత ఎమ్మెల్యే గారి యొక్క దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదరిమణుల తరఫున, వారి యొక్క బంధువులు, హితులు, సన్నిహితుల తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని పలుకుతున్నాము. రంజాల నాగేశ్వరరావు గారు స్వాగతం సార్, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. ఐ విల్ స్పీక్ 1 minute అండి. మాట్లాడండి సార్. అనుకోకుండా మీకు నేను సార్ని ఫిజికల్ గా కూడా చూశాను, నాట్ గూగుల్ మీట్. ఒక రథానికి 2 కొమ్ములు కాశాం, మా అదృష్టం అది. సాయి రథానికి 2 కొమ్ములు కాశాం. నేను ఆయన గురించి చెప్పాలంటే నాకు 1 hour నాకే పడుతుంది. నేను కాకతాళీయంగా పర్సనల్ జాబ్ మీద ఇక్కడి నుంచి నేను కొత్తగూడెం వెళ్ళానండి. కలెక్టర్ గారిని కలవాలి. కలెక్టర్ గారు సోమవారం పొద్దున రమ్మన్నారు. ఆదివారం ఏం చేయాలి? చెక్కభజన చేయాలా? చెక్కభజన కూడా మంచిదే. చెక్కభజన అంటే సామాన్యం కాదు. కామరాజ్ అనిల్ కుమార్ గారు అంటే చెప్తారు చెక్కభజన అంటే ఏంటో. సరే, నాకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళాను. వెళ్ళంగానే ఆ మహనీయుడు అన్నారు, సార్ కేశ సముద్రంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం ఉందంటే నాకు ఆదివారం టైంపాస్ కావాలా. సివిల్ డ్రెస్ లో ఉన్నాను, వైట్ డ్రెస్ కూడా లేదు. నేను సార్కి చెప్పాను కూడా. సరే, అక్కడికి వెళ్తేటప్పటికి నాగేశ్వరరావు గారు సత్యసాయి అవతార వైభవం చాలా ఆనందం కలిగింది. ఆ విధంగా శోభాయాత్రలో పాల్గొనటము, సార్తో వేదిక మీద పంచుకోవటము, మరలా ఒక భక్తుడు ఇంటికి పోవటము, ఆ భక్తుల ఇల్లంతా తిరగటము, గ్రేటెస్ట్. చాలా అద్భుతం, చాలా అద్భుతం. ఎందుకంటే మరలా అరుదైన అవకాశం ఏంటంటే మహనీయులు కలవటం, ఫిజికల్ దర్శనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు. సాయిరామ్ సార్, సాయిరామ్. Is it clear, sir? Yes. చల్లని వాడు వేడిమిని చల్లని వాడు, దయామృతంబుపై చల్లిడి వాడు, మౌలి పరిసర్పి జటా మకుటంబువాడు, మా పల్లెకు వచ్చి హృదయ పద్మములం హరించి తెచ్చే
అల్లల్లన పుట్టపర్తి పురమా పరమాత్ముని జడ తెల్పవే. చల్లనివాడు వేడిమిని చల్లనివాడు దయామృతంబుపై చల్లెడివాడు మౌలి పరిసర్పి జటా మకుటంబువాడు మా పల్లెకు వచ్చి హృదయ పద్మములం హరించి తెచ్చే అల్లల్లన పుట్టపర్తి పురమా పరమాత్ముని జడ తెల్పవే. మెత్తని వెన్న కన్నా శృతి మెత్తని వెన్నెల కన్నా మాతృకా చిత్తము కన్నా మార్దవము చిందెడి పోతన కైత కన్నా కృంబొత్తులలోని పాప చిరు పుగ్గల కన్నా ఉషస్సులోని కృంగ్రొత్త గులాబీ కన్నా అతి కోమలముల్ ప్రభుపాద పద్మముల్. ఈశ్వరీ పుత్రాయ విశ్వప్రకాశాయ పర్తీశ్వరాయ తుభ్యం నమోస్తు. ఈశ్వరీ పుత్రాయ విశ్వప్రకాశాయ పర్తీశ్వరాయ తుభ్యం నమోస్తు. సాయుజ్య వరదాయ సచ్చిదానందాయ పరదైవతాయ తుభ్యం నమోస్తు. ఓంకార రూపాయ శంకా విదూరాయ పరమార్థదాయ తుభ్యం నమోస్తు. జయ సాయి రామాయ జనగణక్షేమాయ పర్తీశ్వరాయ తుభ్యం నమోస్తు. కారుణ్య హృదయాయ కళ్యాణ వరదాయ పరదైవతాయ తుభ్యం నమోస్తు. భక్తజన కల్పవృక్షాయ పావనాయ అఖిల దోషహరాయ దివ్య ప్రభాయ అక్షయానంద నిలయాయ అచ్యుతాయ పర్తి సాయీశ్వరాయ తుభ్యం నమోస్తు. పర్తి సాయీశ్వరాయ తుభ్యం నమోస్తు. స్వామివారి దివ్య శ్రీచరణాలకు ఆ పాదాలకు నమస్కరించుకుంటూ ఈ పదాలన్నింటినీ కూర్చినటువంటి నాన్నగారి పాదాలకు నమస్కరించుకుంటూ ఈ అహం సత్యబోధక నిర్మాత అయినటువంటి ఆత్మీయులు పెద్దలు లక్ష్మీనారాయణ గారికి ఈరోజు కార్యక్రమంలో స్వామి దయతో పాల్గొంటున్నటువంటి అందరికీ హృదయపూర్వక నమస్సులు. సాయిరాం సాయిరాం సాయిరాం. స్వామివారి వైభవము గత 4 సంవత్సరాల నుండి కొన్ని సంవత్సరాలు తపోవనములో సంచరించి ఆ తరువాత అహం సత్యబోధకలో ప్రవేశించి ఎందరెందరినో తరింపచేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమ నిర్మాతలు నిర్వాహకులు అందరికీ కూడా మరొకసారి సాయిరాం. స్వామి వైభవాన్ని స్మరణ చేసినప్పుడు ఒక అనిర్వచనీయమైనటువంటి ఆనందము ప్రాప్తిస్తుంది. దానికి కారణము అది భగవంతుని వైభవము కావటం చేత. ఈరోజు కొన్ని సంవత్సరాల నుండి శ్రవణము చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక చింతనాపరులైనటువంటి మీ అందరికీ మరలా స్వామి వైభవం చెప్పటం అంటే సూర్యుని యొక్క తేజస్సు చాలా కాంతివంతంగా ఉంటుంది.
అని చెప్పడంలా ఉంటుంది. అయితే స్వామి వేర్వేరు సందర్భాలలో ఈ మానవాళిని ఉద్దేశించి చేసినటువంటి దివ్య ప్రవచనములోని కొన్ని ఘట్టాలను ఒకసారి మననము చేసుకోవటానికి ప్రయత్నము చేద్దాం. శ్రీ సాయి రాముని ప్రేమించుటే కాదు సేవలొనర్ప ఆశించవలయు. శ్రీ సాయి రాముని ప్రేమించుటే కాదు సేవలొనర్ప ఆశించవలయు. ఆశించుటే కాదు అచలమౌ దీక్ష వహించి కార్యములాచరించవలయు. ఆచరించుటే కాదు త్యాగి అయి ఆర్తితో ఎల్లప్పుడూ అలమటించవలయు. అలమటించుటే కాదు అర్పణమై మంచువలె నీరయి కరిగి కలియవలయు. బుద్ధి యోచించి త్రికరణ శుద్ధిగాను అట్టి భక్తుడే ఉత్తమమైన వాడు. పూర్ణ భక్తి యోగము ఇదే పుడమి పైన. శాంతిశ్రీ గారు సుమారుగా 2.5 దశాబ్దాలు పైగా స్వామి సన్నిధిలో గడిపి స్వామి వైభవం గురించి, స్వామి తత్వం గురించి ఈ విధంగా అంటారు. శ్రీ సాయి రాముని ప్రేమించుటే కాదు సేవలొనర్ప ఆశించవలయు. ఆశించుటే కాదు అచలమౌ దీక్ష వహించి కార్యములు ఆచరించవలయు. ఆచరించుటే కాదు త్యాగి అయి ఆర్తితో ఎల్లప్పుడూ అలమటించవలయు. అలమటించుటే కాదు అర్పణమై మంచువలె నీరయి కరిగి కలియవలయు. బుద్ధి యోచించి త్రికరణ శుద్ధిగాను అట్లే కరిగిపోవుటే భక్తి లక్షణము చూడ. అట్టి భక్తుడే ఉత్తమమైన వాడు. పూర్ణ భక్తి యోగము ఇదే పుడమి పైన. భక్తుని లక్షణము, భక్తి యోగ తత్వ లక్షణము ఈ విధంగా వివరించటము జరిగింది. స్వామి యొక్క స్ఫూర్తితో విశ్వమంతా కూడాను దేశ దేశాలలో స్వామిని కొలుస్తూ తన వంతు చిన్న సేవలలో తరిస్తూ ఉన్నది లోకము. కాబట్టి స్వామితో సమకాలీన కాలములో మనమందరము కొన్నాళ్ళు గడపటము, ఆ స్వామి వైభవాన్ని మననము చేసుకుంటూ ఉండటము, జీవనము ఇలా పావనము చేసుకోవటము పూర్వజన్మ పుణ్య ఫల సుకృతముగా అనిపిస్తూ ఉంటుంది. సాయి మహాదేవుడు పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా చాలా సంవత్సరాలు విద్యను అభ్యసించి తిరిగి సమాజములోకి ప్రవేశించబోతూ, స్వామి మేమందరము ఇన్నాళ్ళు 9, 10, 11 సంవత్సరాలు ఇక్కడ ఈ విద్యాలయంలో విద్యను అభ్యసించాము. రేపటి నుండి సమాజంలో ప్రవేశించబోతున్నాము బయటకు వెళ్ళి. కాబట్టి ఈ సమాజాన్ని ఎలా సంస్కరించాలి, మేము సంస్కరించాలంటే ఏమి చేయాలి, మేము సంస్కరించటానికి ఏ విధానాలని మేము చేపట్టాలి అని స్వామిని అడిగారు. సమాజాన్ని సంస్కరించాలని ఉంది మాకు, మమ్మల్ని ఏమి చేయమంటారు, ఎలా చేయమంటారు అని పిల్లలు స్వామిని అడిగితే స్వామి ఇచ్చిన దివ్య సమాధానం ఏమంటే, సమాజాన్ని నువ్వు ఏ విధంగానూ పరిష్కరించవద్దు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను నువ్వు ఏ విధంగానూ పరిష్కరించవద్దు. సమాజాన్ని బాగు చేయటము నీ పని కాదు, నీవు చేయనవసరం లేదు. ఆ పని నిమిత్తమే అవతార పురుషుడు ఆవిర్భవించింది.
అన్నారు స్వామి. పిల్లలందరికీ ఆశ్చర్యం వేసింది. మరి ఏమిటి కిం కర్తవ్యం అని చెప్పి అలా ఆశ్చర్యపోతూ స్వామి శ్రీచరణాలను చూస్తూ స్వామిని చూస్తూ అలా ఉండిపోయారు. మరి ఏమి చేయమంటారు స్వామి అని అన్నప్పుడు స్వామి అంటున్నారు, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ గడిపారో, ఇక్కడ ఏ ఏ దృశ్యాలు చూశారో, స్వామి ఏమేమి బోధించారో, స్వామి చెప్పినటువంటి ప్రవచనాలలో ఏ విషయాలు మీ హృదయానికి హత్తుకున్నాయో వాటన్నింటినీ మీరు హృదయం నిండా పెట్టుకోండి. మీరు సమాజంలో ప్రవేశించాక వాటిని అవలంబించండి, వాటిని ఆచరింపచేయండి. మీరు ముందుగా వాటిని ఆచరించండి. మీరు ఏ వృత్తిలో ప్రవేశించినా, ఏ వ్యాపారము చేస్తూ ఉన్నా, మీరు అన్ని వేళలా కూడా ఈ విధానము స్వామి చెప్పారు కనుక నేను సమాజంలో ఇలా ఉంటాను, స్వామి ఇలా భాషణ చేయమన్నారు కనుక నేను ఈ విధంగా మాట్లాడతాను, స్వామి ఈ విధమైనటువంటి అలవాటు చేసుకోమన్నారు కనుక నేను ఆహార నియమాల్లో ఇలా ఉంటాను, ఉద్యోగ నియమాల్లో ఇలా ఉంటాను, వ్యాపార నియమాల్లో ఇలా ఉంటాను అని ఎవరికి వారు ఇక్కడ గ్రహించినటువంటి అనేక విషయాల సారాంశాన్ని మీరు ఆచరించండి. మీరు ఆచరించే ఆచరణ విధానము మీ మిత్రులకు, మీ బంధువులకు, మీ సహోద్యోగులకు, మీతో పాటు ఉండే సమాజంలో ఉన్నటువంటి ఇతరులకు మీరు ఆదర్శప్రాయులు కావాలి. మిమ్మల్ని చూసి వాళ్ళలో ఒక గొప్ప పరివర్తన కావాలి. నేను ఎందుకు ఇలా ఉండలేకపోతున్నాను, ఇతను ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నంతలో ఉండగలుగుతున్నాడు, నేను ఇలా ఉండాలి అంటే ఆయనలాగా ఉండటానికి నేను ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాను, చేయటానికి ప్రయత్నిస్తాను ఈ రోజు నుండి అయినా అని ఎవరికి వాళ్ళు మిమ్మల్ని చూసి ఆలోచన చేసుకునే స్థితికి మీరు ఎదగాలి. ఆ మాదిరి పరివర్తన చాలా కాలము సమాజములో నిలబడుతుంది. కేవలము ఒక చిన్న కార్యముగా చేస్తే అది సమాజములో పరివర్తనకు పూర్తి దోహదము చేయదు. ఒకవేళ తాత్కాలికంగా చేసినా అది దీర్ఘకాలము కొనసాగదు అని చెప్తారు స్వామి. ఇది కేవలము విద్యార్థులకు స్వామి ఇచ్చిన సందేశమే అయినప్పటికీ ఇది లోకానికే ఇచ్చినటువంటి గొప్ప సందేశం. స్వామిని కొలుస్తున్నటువంటి వారు, స్వామిని ఆరాధిస్తున్నటువంటి వారు, స్వామిని అర్చిస్తున్నటువంటి వారు, స్వామి భక్తులమని చెప్పుకుంటున్నటువంటి వారు, స్వామి సేవలలో సేవకులము అని చెప్పుకుంటున్నటువంటి వారందరికీ ఇది ఒక గొప్ప సందేశం. స్వామి ఇచ్చినటువంటి సందేశ స్ఫూర్తిని నిత్య జీవనములో అలవర్చుకోవాలన్నదే స్వామి యొక్క సంకల్పము. స్వామి దశాబ్దాల పాటు ఇచ్చినటువంటి దర్శనము, స్పర్శనము, సంభాషణలు, ప్రబోధాల యొక్క సారాంశము పరివర్తన, పరివర్తన, పరివర్తన. పరివర్తన రాకుండగా ఎన్ని సేవలు చేసినా, ఎంత ఖర్చు చేసినా, ఎన్ని విషయాలలో ప్రవేశించినా అది స్వామికి ప్రీతిని కలిగించదు అంటారు స్వామి. కాబట్టి మన ప్రవర్తన విధానము మన కుటుంబంలో ప్రారంభమయ్యి కుటుంబ సభ్యులకు, అలాగే మన కుటుంబము చుట్టూ, మన ఇంటి చుట్టూ ఉండేటువంటి సహచరులతో, ఇరుగు పొరుగు వారితో, మన ఉద్యోగములో, మన వ్యాపారములో, మన వ్యవసాయములో, మన ప్రవృత్తిని ఆధారంగా చేసుకొని వారందరూ కూడా ఇది ఒక దివ్యమైన మార్గములో వీళ్ళు ప్రవేశించి ప్రయాణము సాగిస్తున్నారు కనుక
ఆ మాదిరి ప్రయాణము చేసే శక్తిని మాకు కూడా ప్రసాదించు అని వాళ్ళలో ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప చైతన్యము తీసుకురావాలి అంటే ముందుగా మీరు ఆచరించండి అంటున్నారు స్వామి. ముందుగా మీరు దాన్ని అవలంబించండి అంటున్నారు. ముందుగా స్వామి చెప్పినటువంటి ఆ విషయాల మీద పరిపూర్ణ విశ్వాసాన్ని మీ యొక్క కర్మలలో నిరూపించండి అంటున్నారు స్వామి. ఇది ఈ కలియుగములో సాయి మహాదేవుడు ఇచ్చినటువంటి దివ్య సందేశము. ఈ సందేశము ద్వారా లోకములో అనేక మంది స్వామిని దర్శించనటువంటి దేశస్థులు సైతము దీనిని పుణికిపుచ్చుకొని ఈ యొక్క సందేశాన్ని, ఈ యొక్క గొప్ప సూత్రాన్ని తీసుకొని వారి వారి జీవనాలలో ప్రవేశపెట్టి చరితార్థులు అవుతున్నారు. అది స్వామి ఈ కలియుగములో చూపుతున్నటువంటి గొప్ప లీల. ఇదే స్వామి చేస్తున్నటువంటి గొప్ప మహిమ. మనము పరిశీలన చేసినప్పుడు మన సంస్థలలో ప్రవేశించిన తరువాత, ప్రవేశించక పూర్వము మన ఆలోచన విధానములో కానీ, మన జీవన విధానములో కానీ, మన వ్యవహార శైలిలో కానీ గొప్ప మార్పులు స్వామి ప్రశాంతంగా తీసుకువచ్చారు అన్నది సత్యము సత్యము సత్యము. దీనిని మనం అందరము కూడా ఆమోదించి తీరాలి. ఎందుచేతనంటే స్వామి యొక్క సంకల్పమే అది. స్వామి యొక్క అవతార ధ్యేయమే దీనితో ముడిపడి ఉంది. ఇదే స్వామి కోరుకుంటున్నది. కాబట్టి మనమందరము కూడాను, అంటే ఈ లోకస్తులందరూ కూడాను స్వామిని ఆరాధిస్తున్న వారు, స్వామిని కొలుస్తున్నటువంటి వారు, స్వామిని విశ్వ గురువు అని, దైవం అని భావిస్తున్నటువంటి వారు, స్వామి యొక్క సందేశ స్ఫూర్తితో జీవనాన్ని పావనము చేసుకోవాలన్నదే స్వామి యొక్క సంకల్పం. స్వామి యొక్క అవతార ధ్యేయము కూడా అదే. ఈ విధంగా ప్రయాణము సాగిస్తే లోకమంతా కూడాను ప్రశాంతతతో, పవిత్రతతో జీవనము సాగుతుంది. భవిష్యత్తు చాలా ప్రశాంతంగా, ఆనందంగా కొనసాగుతుంది. భవిష్యత్తు మీద, తరువాత వచ్చే తరం మీద ఇప్పుడు ఉన్నటువంటి వారికి ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణము కలుగుతుంది. లేకపోతే చాలా భయాందోళనకు, క్షోభకు గురి అయ్యే ప్రమాదము పొంచి ఉంటుంది. సమాజము ఎడల ఒక సరి అయినటువంటి అవగాహనను కల్పించకపోయినట్లయితే సమాజములో బయటకు వెళుతున్నటువంటి ప్రజలు, వ్యక్తులు ఇంటికి చేరే వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులలో కూరుకుపోతారో, నష్టపోతారో అనే ఒక భయము ఏర్పడుతుంది. అలా ఉండకూడదు అన్నదే స్వామి సంకల్పం. ఒక గొప్ప పవిత్రమైనటువంటి ధ్యేయముతో కొన్ని దశాబ్దాల నుండి స్వామి తన గొప్ప దివ్య సందేశాల ద్వారా, తన యొక్క దర్శన స్పర్శన సంభాషణల ద్వారా, ప్రబోధాల ద్వారా స్వామి ఇచ్చినటువంటి గొప్ప సందేశం ఇది. ఈ విధంగా స్వామి వైభవాన్ని మనము మననము చేసుకున్నప్పుడు అణువులో, కణములో, క్షణములో కూడాను ఒక దివ్యమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అవును, నేను ప్రయాణించే మార్గము సరిగా లేదు కదా, స్వామి ఇలా చెప్తున్నారు కదా, ఎందుకు నేను అందులో ప్రవేశించలేకపోతున్నాను?
ఈనాటి నుండన్నా కనీసము ఆ మార్గములో, ఆ ఆలోచన విధానములో ప్రవేశించాలి అని ఎవరికి వాళ్ళ హృదయపూర్వకంగా ఒక ప్రతిజ్ఞ చేసుకొని ముందుకు సాగేటట్టుగా స్వామి స్ఫూర్తిని ప్రసాదించారు ఈ లోకానికి. అలా చేశారు కనుకనే పరోక్షంగా ఎక్కడెక్కడో ఉన్నటువంటి అనేక రకాల జీవనము గడుపుతున్నటువంటి వ్యక్తులు సమాజానికి ప్రతిరోజు ఏదో ఒక విశేషమైనటువంటి సేవను అందిస్తూ ఉన్నారు అంటే కారణం ఇదే. ప్రత్యక్షంగా స్వామి వచ్చి ఇది చేయండి అని కానీ, ఇంత ఖర్చు పెట్టండి అని కానీ ఏమి ఆదేశించకపోయినప్పటికీ స్వామి అవతారము పూర్తి చేసినప్పటి తరువాత కూడాను అద్భుతంగా ఇంకా ఈ సేవా కార్యక్రమాలు విశ్వమంతా కూడాను కొనసాగుతూ ఉన్నాయి అంటే కారణం ఇది. అదే శ్రీ సత్యసాయి భగవానునిలో ఉన్న మహిమ. అదే ఆ లీలే ఈ లోకాన్ని ఒకసారి వెన్ను తట్టి సరైన పంథాలో ప్రయాణింప చేస్తున్నటువంటి గొప్ప దివ్య శక్తితో కూడినటువంటి లీల ఇది. ఇది ఎవరి హృదయాలతో వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, అవును నాలో కొంత మార్పుకి స్వామే కారణం అని వాళ్ళు ఒక గొప్ప నిర్ణయము, ఒక ఆలోచనతో కూడినటువంటి భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నారు. ఇదే స్వామి చేస్తున్నటువంటి ఆనంద బాష్పాల అభిషేకమునరింతు సాయి శంకర ఒక్కసారి రమ్ము. ఆనంద బాష్పాల అభిషేకమునరింతు సాయి శంకర ఒక్కసారి రమ్ము. ఆత్మావని ఫలాలు ఆరగింపును సేతు సాయీశ ఈ ఒక్కసారి రమ్ము. హృదయ పుష్ప సరాల ఇంపుగాలరింతు సాయిరామ ఇటొక్కసారి రమ్ము. ఊహా కుసుమడోల ఉయ్యాలలుగింతు సాయీశ ఈ ఒక్కసారి రమ్ము. నా మన ప్రేమ బృందావనము మధ్య రత్న సింహాసనము ఏర్పరచినాను. సుంతరవంత వచ్చి కూర్చుండుమయ్య సకల శుభదాయి వరదాయి సత్యసాయి. సుంతరవంత వచ్చి కూర్చుండుమయ్య సకల శుభదాయి వరదాయి సత్యసాయి. స్వామితో మన జీవనము క్షణ క్షణము కూడాను ఆనందభరితంగా ఉంటుంది. స్వామితో జీవనము అంటే మన జీవన ప్రయాణములో ప్రతి అంశములోనూ స్వామిని మనము అక్కడ ప్రతిపాదించుకొని ముందుకు సాగటం. అవును ఈ విషయంలో స్వామి ఇలా ఉండమన్నారు, అవును ఈ విషయంలో స్వామి ఇలా నిర్దేశించారు, అవును ఈ విధమైనటువంటి వ్యవహారములో స్వామి ఈ విధంగా ఉండమన్నారు అని ప్రతి అంశములోనూ స్వామిని ప్రతిపాదన చేసుకొని, స్వామిని అక్కడ స్మరించుకొని, స్వామిని అలా ప్రత్యక్షము చేసుకొని వ్యవహారము సలిపినట్లయితే అది దివ్యము నవ్యము భవ్యం. ఇలాగే ఒకసారి పిల్లలందరితో స్వామి కూర్చొని, ఆ పిల్లలందరూ కూడా స్వామి దగ్గరికి మరింత దగ్గరగా వచ్చి కూర్చొని, స్వామి మేము చాలా సంవత్సరాలు మీ దగ్గర విద్యను అభ్యసించాము, మా అందరికీ మీరు తల్లిగా తండ్రిగా గురువుగా దైవంగా అనేక
మాకు వసతులు కూర్చారు, మాకు చాలా ఆనందంగా ఉంది, మాకు చాలా మీరంటే కృతజ్ఞత, ధన్యవాదాలు అని అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. వాళ్ళందరి యొక్క ప్రేమను చూసి స్వామి అన్నారు, మీ అందరికీ ఎక్కడ లోకంలో దొరకనటువంటి దానిని అడగండి, నేను మీకు ఇస్తాను అన్నారు స్వామి. మీకు నేను ఒకటి ఇవ్వాలని సంకల్పించుకున్నాను, అయితే మీరు అడిగేటువంటిది ఎక్కడ లోకంలో దొరకనటువంటి దానిని అడగండి, నేను మీకు దానిని ప్రసాదిస్తాను అన్నారు. వీళ్ళందరూ కొంతమంది ఎంటెక్ చేశారు, కొందరు ఎంబీఏ చేశారు, కొందరు ఎంఎఫ్ఎం చేశారు, మరి కొందరు ఇతర డిగ్రీలు పూర్తి చేశారు. చాలా సంవత్సరాల నుంచి స్వామి సన్నిధిలో ఉన్నారు. స్వామిని అనేక పర్యాయాలు దర్శించుకొని హృదయములో, స్వప్నములో ప్రత్యక్షంగా వ్యవహరించారు. స్వామి ఒక గొప్ప ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు మీరు అడిగేటువంటి వస్తువు లోకములో దొరకనటువంటి వస్తువుని అడగండి, నేను ఇస్తాను అని. వీళ్ళందరూ ఒకళ్ళి ముఖం ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఏది కోరాలా, ఎలాగ కోరాలే, ఎలాగో స్వామి ఇస్తానని అన్నారు కదా. ఇది ఇంటర్వ్యూ గదిలో జరిగిన ఒక సంభాషణ. సుమారుగా ఒక 50 మంది విద్యార్థులు, వాళ్ళందరూ విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాలలో ప్రవేశించబోతున్నటువంటి వారు, చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వారు, స్వామి సన్నిధిలో అనేక పర్యాయాలు ప్రసంగించినటువంటి వారు, స్వామి ప్రేమకు పాత్రులైనటువంటి వారు. వాళ్ళతో స్వామి లాడుతున్నారు. వీళ్ళందరూ తర్జన భర్జన పడుతున్నారు. గట్టిగా తర్జన పడటానికి అన్న అవకాశం లేదు. ఎదురుగుండా స్వామి సింహాసనంలో ఉన్నారు. సరే, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఒకడు అన్నాడు, మాకు ముక్తిని ప్రసాదించండి స్వామి. మాకు మీరు ఎక్కడా లోకంలో దొరకనటువంటిది అడిగారా, అడగమని అన్నారు కదా, మాకు ముక్తిని ప్రసాదించండి స్వామి అన్నారు. అంటే తరువాత స్వామి ఏమన్నారో మనం చూద్దాం. వెంటనే స్వామి అన్నారు, భగవంతుడు నీకు ఏమి కావాలి కోరుకో అంటే ముక్తిని కోరుకుంటావా, ఏమి కోరుకోవాలో తెలుసా అన్నారు. అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా, వింతగా అటువైపు స్వామి వైపు చూస్తూ ఉన్నారు. అంటే కోరినది కరెక్ట్ కాదు అని అర్థమైపోయింది. ఏమి కోరాలో అర్థం కాలేదు. ఏమి కోరాలో స్వామి చెప్పబోతున్నారు. ఈ క్షణాలు చాలా ఉత్కంఠంగా ఉంది. అందరూ స్వామి వైపు చూస్తున్నారు. అప్పుడు స్వామి అన్నారు, ముక్తి కాదు, భగవంతుడు నీకు ఏమి కావాలి అంటే ఏమి కావాలని చెప్పాలో తెలుసా, నాకు భక్తిని ప్రసాదించండి అని అడగాలి. నాకు భక్తిని ప్రసాదించండి అని అడిగితే స్వామి మీకు భక్తిని ఇస్తారు. భక్తి అంటే ఏమిటో తెలుసా? మీరందరూ అనుకుంటూ ఉంటారు భక్తి అంటే భజన అని, లేదంటే కీర్తనలు అని, పూజలు అని, పారాయణలు అని, ఉపవాసములు అని, ప్రదక్షిణలు అని, ఇలా అనేకం అనుకుంటూ ఉంటారు. ఎవరైతే భక్తి కలిగి ఉన్నారో వాళ్ళని ఏమంటాము మనము? భక్తుడు అని అంటాం. భగవంతుడికి ఎవరంటే ప్రీతో మీకు తెలుసా? భక్తుడు అంటే ప్రీతి. మీరందరూ ఏమనుకుంటారో తెలుసా? భగవంతుణ్ణి దర్శించుకోవాలి అని అనుకుంటారు. కానీ భగవంతుడు ఏమనుకుంటాడో తెలుసా? భక్తులను దర్శించాలి అని అనుకుంటాడు. భగవంతుడు ఇంకా ఏమనుకుంటాడో తెలుసా? భక్తుడికి ఏ విధంగా సేవ చేయాలా అని అనుకుంటాడు.
భక్తుడితో ఏ విధంగా సంభాషణ చేయాలా అనుకుంటాడు, భక్తుడితో ఏ విధంగా కాసేపు గడపాలి అని అనుకుంటాడు. భక్తుడు లేకుండా భగవంతుడి యొక్క ప్రమేయమే ఉండదు కాబట్టి భక్తుడితో జీవనము గడపాలి అనుకుంటాడు భగవంతుడు. మీరు ముక్తి అని అడుగుతున్నారు కదా, అది ఈ జన్మకు, ఈ కల్పానికి, ఈ యుగానికి మాత్రమే పరిమితం. అది భక్తి అలా కాదు, అనేక జన్మలకు, అనేక యుగాలకు, అనేక కల్పములకు మీ వెంట వస్తూనే ఉంటుంది. ఆ విధంగా మీలో భక్తి గాని ఉన్నట్లయితే భగవంతుడు ఎప్పుడు కూడా మీ వెంటనే ఉంటాడు, మీ హృదయంలో ఉంటాడు. ఆయనే మీ హృదయంలో, మీరు ఆయన హృదయంలో చెట్టపట్టాలు కట్టుకొని ఉంటారు. మరి ముక్తి గొప్పదా, భక్తి గొప్పదా చెప్పండి అన్నాడు స్వామి. భక్తిలో ఉన్నటువంటి విశేషాలను స్వామి చెప్పారు. భక్తుడి యొక్క చిత్తము మాత్రమే చూస్తాడు భగవంతుడు. ఆయనతో అనేక రకాలుగా సేవలు చేయటానికి, ఆయనకు ఏ విధంగా సమాజములో ఇబ్బందులు కలగకుండా ఉండటానికి, ఎక్కడా కూడా హేళన గాని, అవమానము గాని, ఇబ్బందులు గాని కలగకుండా ఉండే నిమిత్తము అక్కడ తాను ముందు ప్రవేశించి అక్కడ పరిస్థితులను చక్కబెడుతూ ఉంటాడు. భక్తుడు ఏది ఆదేశిస్తాడా అని చెప్పి దానిని పరిపూర్ణము చేయటము కోసము నిరీక్షిస్తూ ఉంటాడు. భక్తుని యొక్క మందిరము దగ్గర, వాకిలి దగ్గర నిల్చొని నిరీక్షిస్తూ ఉంటాడు భగవంతుడు. భక్తుడి యొక్క పాద రేణువులు శిరస్సుపై దాల్చటానికి సిద్ధంగా ఉంటాడు. పాద ప్రక్షాళన చేసి శిరస్సుపై చల్లుకుంటాడు. ఈ విధంగా భక్తుని యొక్క సేవలో తరించాలి అని కోరుకుంటూ ఉంటాడు భగవంతుడు. భక్తుడే సర్వస్వము, సర్వచింతన భగవంతుడికి భక్తుడితోనే అని అనేక విధాలుగా స్వామి అనేక వివరణలు చేయటం జరిగింది. కుచేలుని వృత్తాంతము చెప్పటము, ఈ విధంగా విశ్లేషణ చేసేసరికి అక్కడ ఆ ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నటువంటి సుమారుగా 50 మంది విద్యార్థులు కంట నీరు కార్చనటువంటి, ఆనంద బాష్పాలు వదలనటువంటి విద్యార్థి లేడు. అందరూ కూడా ఒక్కసారిగా చెలించిపోయారు, మంత్రముగ్ధులైపోయారు. స్వామి చెప్పినటువంటి ఈ అంశాలు, ఈ విషయాలు గత 10-12 సంవత్సరాలుగా స్వామిని నిత్యము దర్శిస్తూ ఉన్నా గ్రహించినటువంటి క్రొత్త విషయాలు ఈ క్షణంలో భగవంతుని దగ్గర పొందాము అని పరమానందము పొందారు. భక్తుడి కోసమని చెప్పి భగవంతుడు నిరీక్షిస్తూ ఉంటాడు అని, భక్తుడి యొక్క విధానమే భగవంతుడు అని, భగవంతుడు భక్తుడి యొక్క సేవలో తరించటానికి యోచన చేస్తాడు అని స్వామి చెప్తూ ఉంటే, ఏమి వైభవం ఇది, అసలు భక్తుడి పాత్ర గొప్పది భగవంతుడి కంటే అని ఒక విశేషమైనటువంటి ఆలోచనలో వాళ్ళందరూ కూడా అలా ఒక గొప్ప దివ్య తరంగాలలో మధ్య వాళ్ళందరూ కూడా గడిపినటువంటి మధుర ఘట్టమైనటువంటి సన్నివేశం ఇది. నిజానికి ఈ విధమైనటువంటి అంశము మనము కూడా కాసేపు ఆలోచన చేసినప్పుడు, హృదయములో కాసేపు దీనిని ప్రవేశపెట్టినప్పుడు అవును నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. మనం ఇప్పుడే తెలుసుకున్నాము, ఇప్పటిదాకా పూర్తిగా తెలుసుకోలేకపోయామేమో అనిపిస్తుంది. స్వామి ఇంకా చెప్తున్నారు దీనిని కొనసాగిస్తూ, అక్కడ అది జడ పదార్థమా మరొక పదార్థమా అని కూడా యోచన చేయడు. ప్రహ్లాదుడు కోరాడు, అలా చూపిస్తూ ఉంటే ఇక్కడ అని అనేసరికి
ఆ స్తంభము జడ పదార్థము. అక్కడ నుండి ఆవిర్భవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. భక్తుడి యొక్క విశ్వాసము అందులో నిక్షిప్తమై ఉంది. ఈయన ఎప్పుడు ఏది ఎక్కడ చూపిస్తాడో అని సూక్ష్మ రూపములో అంతా ఆవరించి ఉన్నటువంటి భగవంతుడు ఆ స్తంభములో ప్రవేశించి భక్తుడి యొక్క అభిప్రాయాన్ని, భక్తుడి యొక్క విశ్వాసాన్ని లోకానికి చాటే నిమిత్తము ఆ స్తంభము నుండి విజృంభించి వచ్చాడు. అది జడ పదార్థమా లేక మరొక పదార్థమా అని యోచన చేయలేదు. భక్తుడి యొక్క నమ్మకాన్ని, విశ్వాసాన్ని, దాన్ని పరిపూర్ణము చేయటము కోసమని భగవంతుడు నిరీక్షిస్తూ ఉంటాడు అని స్వామి చెప్తున్నారు. ఇది ఒక గొప్ప స్వామి దివ్య సందేశాలలో ఒకటి. తల్లివై కవితామ తల్లివై లాలించి పాలించునది నీవే పత్తి సాయి. తల్లివై కవితామ తల్లివై లాలించి పాలించునది నీవే పత్తి సాయి. గురుడవై ప్రేమ సాగరుడవై శిక్షించి రక్షించునది నీవే రామ సాయి. హితుడవై ఆత్మ సంగతుడవై మతి మార్చి కృతి కూర్చునది నీవే కృష్ణ సాయి. దాతవై భాగ్య విధాతవై పోషించి నడిపించునది నీవే నాగసాయి. హితుడవై ఆత్మ సంగతుడవై మతి మార్చి కృతి కూర్చునది నీవే కృష్ణ సాయి. ఆర్తి హరించి నిర్మల కీర్తినిచ్చి ఆత్మ శాంతిను సగడి పరమాత్మ నీవు. ఆర్తి హరించి నిర్మల కీర్తినిచ్చి ఆత్మ శాంతిను సగడి పరమాత్మ నీవు. సత్య శివ సుందరమూర్తి ప్రశాంతివర్తి త్రిభువన సురేంద్ర చక్రవర్తి నమోస్తు. త్రిభువన సురేంద్ర చక్రవర్తి నమోస్తు. సత్యసాయి మహాదేవుని దివ్య వైభవములోని ఘట్టాలు మనము మననం చేసుకుంటూ ఉంటే కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరములు కాదు, కొంత జీవిత కాలము అలాగూ సాగిపోతూ ఉంటుంది. ఏ అంశము తీసుకున్నా ఆ విశేష విషయాలు స్వామి చెప్పినవి అక్కడ ప్రతిపాదన చేసుకుంటే చాలా మనసు తేలిక అయిపోతుంది. అప్పటిదాకా ఒక గడ్డు సమస్యలాగా పరిష్కారము లేనటువంటి అంశముగా ఉన్నది చాలా సులభమైపోయి, తేలికైపోయి వాడు చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఏ స్వామి చేస్తున్నటువంటి గొప్ప లీల. ఇందుచేతనే స్వామిని కొలుస్తూ ఉన్నారు లోకం. ఇదే స్వామి అనేక అంశాలలోని, తత్వములోని అంశాలను మానవాళికి అతి సామాన్య స్థాయికి దిగివచ్చి వాళ్ళ చెంతనే ఉన్నట్టుగా వాళ్ళ భాషలో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సోదాహరణంగా వివరిస్తూ ఉండేసరికి అవును, ఇది స్వామి నా గురించే చెప్పారు, నా వైపే చూశారు, నా పరివర్తన కోసమే స్వామి ఇది చెప్పారు. అవును, నేను అసలు రావటము ఇక్కడ స్వామి ఇది వినటము కోసమే కాబోలు నన్ను ఇక్కడికి పిలిచారు అని ఎవరికి వాళ్ళు
వాళ్ళలో ఒక గొప్ప పరివర్తనకు ఇది దోహదము చేస్తూ కొనసాగుతోంది అంటే అది స్వామి లీలా వైభవం. పుట్టపర్తిలో మనందరికీ తెలుసు, చాలా సంవత్సరాలు స్వామి సన్నిధిలో చిరంజీవిరావు గారు అని ఆయన ఉండేవారు. ఆయన గొప్ప సేవకులు. తరువాత స్వామి అనేక విషయాలు వారికి చెప్పి ప్రశాంతి నిలయ ప్రాంగణములో జరిగేటువంటి విషయాలన్నిటికీ వారు బాధ్యతను, కర్తవ్యాన్ని పరిపాలిస్తూ నిర్వహిస్తూ ఉండేవారు. ఒక సందర్భములో స్వామితో ఆయన అంటారు, స్వామి, ఇక్కడ కొంతమంది భక్తులు నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ఏమని అనుకుంటూ ఉన్నారు అంటే, ఏమని సణుగుకుంటున్నారు, నసుగుతున్నారు అని అంటే, అక్కడ క్యాంటీన్ దగ్గరికి వెళ్ళినా, ఇక్కడ బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళినా, మరొక చోట మందిరం దగ్గరికి వెళ్ళినా ఒకరినొకరు తోసుకుంటూ నెట్టుకుంటూ, ఇక్కడ సరిగా అది లేదు ఇది లేదు అని అనేకంగా ఒకరికొకరు అనుకుంటూ ఉంటున్నారు. కాబట్టి దీన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను స్వామి అని అన్నాడు. సవినయంగానే చెప్పారు, వినమ్రంగా వెలిబుచ్చాడు. స్వామి సమాధానం ఎలా ఉంటుందో చూడండి. అవును, వాళ్ళందరూ ఇలా నసుగుతున్నారు, ఇలా విసుక్కుంటున్నారు, ఇలాగూ అరుపులు చేసుకుంటూ ఉన్నారు, అరుస్తూ ఉన్నారు. నువ్వు ఏమి చేస్తున్నావు? నువ్వు ఏమి చేస్తున్నావు అక్కడ? నిన్ను నియమించింది దేనికి? నువ్వు కూడా వాళ్ళు అరుస్తున్నారని చెప్పి వాళ్ళ మీద అరవటానికా? నిన్ను నియమించటంలో ఉద్దేశం ఏమిటి? నీ నైపుణ్యాన్ని అక్కడ ఏమి ప్రదర్శించావు? ఆ పరిష్కారానికి నీ యొక్క సమాధానం ఏమిటి? నీవు కూడా అలా వినేసి వచ్చావా అంటారు. ఇంకా దీన్ని కొనసాగిస్తూ అన్నారు, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని నేనే సృష్టించాను. నీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు నేనే సృష్టించాను. అన్ని వేళలా కూడా నీకు అన్ని వైపులో కూడా నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు మాత్రమే ఉంటాయి అనుకోకు. భిన్నమైనటువంటి స్థితులు ఉంటాయి. వాటిలో నీ నైపుణ్యాన్ని, నీ యొక్క భక్తిని, నీ యొక్క శ్రద్ధని, నీ యొక్క అంకిత భావాన్ని ప్రవేశపెట్టి అక్కడ పరిష్కారము చేయాలి. అన్ని వేళలా నీకు అనుకూలమైనటువంటి వాతావరణ స్థితులే ఉంటాయి అని అనుకోవటము చాలా పొరపాటు. అది సాధ్యము కాదు. నువ్వు ఆ సమస్యల నుండి ఎలా నైపుణ్యంగా అధిగమిస్తావో అని భగవంతుడు టెస్ట్ చేస్తూ ఉంటాడు. అందుకే భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు నీ చుట్టూ ప్రవేశపెడుతూ ఉంటాడు. అక్కడ నీవు గ్రహించినటువంటి విషయాలను వాటికి పరిష్కారము కోసము నైపుణ్యముతో, భక్తితో, శ్రద్ధతో, ప్రేమతో అక్కడ నువ్వు వ్యవహరించాలి. అది నీ నుండి భగవంతుడు కోరుకుంటున్నది. నీవు అక్కడ అన్ని విని ఇక్కడికి వచ్చి నాకు చెప్పి సమస్యలు ఎలా ఉన్నాయని చెప్పి సమస్యలు చెప్పటానికి కాదు, పరిష్కారము కావాలి అంటారు స్వామి. ఇది చిరంజీవిరావు గారికి స్వామి చెప్పినటువంటి సమాధానమే అయినప్పటికీ ఇది లోకములో మనందరికీ కూడా వర్తించేటువంటి గొప్ప విషయం. మనము సమాజములో ప్రవేశించినప్పుడు, కుటుంబంలో కానీ,
సమాజంలోని వేర్వేరు ప్రాంతాలలో కానీ అన్ని వేళలా మనకు అనుకూలమైనటువంటి వాతావరణమే గోచరము కాదు. మనమందరికీ చూస్తున్నాము, అనుభవిస్తూ ఉన్నాము. అక్కడ ఉన్నటువంటి సమస్యకు భయపడక, అక్కడి నుంచి పారిపోకుండగా, భగవంతుడి యొక్క వైభవాన్ని, భగవంతుడి యొక్క సందేశాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి స్ఫూర్తిని అక్కడ ప్రవేశపెట్టగలగాలి. అక్కడ నీ యొక్క తెలివితేటలు, నైపుణ్యాన్ని, భక్తిని, ప్రేమను అక్కడ కార్యరూపములో ప్రవేశపెట్టాలి. ఆ విధంగా ఒక గొప్ప పరిష్కారానికి నువ్వు దోహదము చెయ్యాలి అని స్వామి సమాధానం. కాబట్టి స్వామి యొక్క వైభవాన్ని మనము తలుచుకున్నప్పుడు, స్వామి యొక్క సందేశాలను వింటూ ఉన్నప్పుడు, స్వామి వైభవము మనలోని పరివర్తనకు, మన శ్రేయస్సుకు ఏ విధంగా అన్వయిస్తుంది అని మనము కొద్ది క్షణాలు అక్కడ ఆగి గడిపితే గొప్ప పరిష్కారము, సమాధానము ప్రాప్తిస్తుంది. ఇదే స్వామి చేస్తున్నటువంటి గొప్ప లీల, ఇదే గొప్ప మహిమ. ఈ లీల ద్వారా అనేక మంది వాళ్ళ యొక్క జీవన విధాన శైలిని మార్చుకొని కొంతలో కొంత మంచి మార్గములో ప్రయాణము చేస్తూ సమస్యకు పరిష్కారము వాళ్ళు పొందుతూ ఆనందంగా జీవనము గడుపుతున్నారు. భగవంతుడు ఉన్నాడు, నాకు సరి అయినటువంటి స్ఫూర్తినిస్తాడు, నేను సరి అయినటువంటి పంథాలో ప్రయాణము చేస్తున్నాను అని ఒక భరోసాతో, ధైర్యంతో ముందుకు సాగుతున్నాడు. ఇదే స్వామి చేస్తున్నటువంటి గొప్ప మహిమ. దీని ద్వారానే ఎందరో ఆనందంగా జీవనము సాగిస్తూ ఉన్నారు. అంటే సమస్యలు రావటము సహజము అని తెలుసుకుంటున్నాడు, కష్టములు వస్తాయి అని తెలుసుకుంటున్నాడు. వాటిని అధిగమించాలి. ఏది సహజమైనటువంటి కష్టము, ఏది సహజమైనటువంటి విషయము తెలుసుకొని దీని నుంచి బయటపడటానికి ఆలోచన చేసి, అవును భగవంతుడు ఉన్నాడు అని ఒక భరోసాతో, ధైర్యంతో, ఆనందంతో, విశ్వాసముతో, ప్రేమతో, భక్తితో ముందుకు సాగుతున్నాడు. ఇది గొప్ప లీల. ఇలా సంస్కరణ చేస్తూ ఉన్నారు స్వామి. స్వామి యొక్క అవతార ధ్యేయము సంస్కరణ, పరివర్తన. పరివర్తన ద్వారా, సంస్కరణ ద్వారా వారిని పరిపూర్ణమైనటువంటి మానవుడిగా, ఆ మానవ స్థితి నుండి దివ్యత్వ స్థాయికి ఎదిగేటట్టుగా దోహదము చేయటమే స్వామి అవతారములో చేస్తున్నటువంటి గొప్ప విధానం. స్వామి అంటారు, మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు, నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. మరి నా గురించి ఎవరు ఆలోచిస్తారు? మీరంతా మీ గురించి ఆలోచించుకుంటున్నారు, నేను మీ గురించే ఆలోచిస్తున్నాను. మరి నా గురించి ఎవరు ఆలోచిస్తారు? అంటే స్వామి గురించి ఆలోచన చేయటము అంటే, స్వామి భోజనం చేశారా,
స్వామి పడుకున్నారా, స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారా అనే ఈ 3-4 కావాలా స్వామికి? స్వామి గురించి ఆలోచన చేయటము అంటే స్వామి చెప్పిన విధంగా నేను జీవనము సాగిస్తున్నానా? ఈ విషయంలో స్వామి ఈ విధంగా చెప్పారు కదా, ఇది ఇక్కడ అన్వయిస్తుంది కదా. స్వామి కొన్ని దశాబ్దాల పాటు దీనిని బోధించారు కదా. దీనికోసమని మనందరికీ అర్థం అవ్వాలని చెప్పి ఎంతో శ్రమించారు కదా. మరి ఆ శ్రమకు ఫలితం ఏమిటి? నేను దానిని నిర్వర్తిస్తే కదా. అది ప్రతి విషయములోనూ స్వామిని అక్కడ మనము ప్రతిపాదించుకొని స్వామి ఇచ్చినటువంటి సందేశాన్ని, స్వామి ఇచ్చినటువంటి స్ఫూర్తిని, స్వామి ఇచ్చినటువంటి ప్రబోధాన్ని మనము అన్వయించుకొని ముందుకు సాగటం. ఆ విధంగా ప్రతి క్షణము కూడా స్వామిని మనము మనసులో స్మరించటం వలన స్వామి గురించి ఆలోచిస్తూ ఉన్నవారు అవుతాము. స్వామి మనలో ఉండి మనకు మంచి మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. అదే స్వామి కోరుకుంటుంది కూడా అదే. ఆ విధంగా వ్యవహరించినట్లయితే నిషిద్ధ కర్మల వైపు ప్రయాణము సాగకుండా ఉంటుంది. శాస్త్ర సమ్మతమైన కర్మబద్ధమైన విహిత కర్మలలో మానవాళి ప్రవేశింప చేయాలన్నదే స్వామి సంకల్పం. నువ్వు ఎవరిని కొలుస్తావు అని కాదు స్వామి కోరుకుంటున్నది, ఏ విధంగా వ్యవహరిస్తున్నావు, నీ ఆలోచన విధానం ఎలా ఉన్నది అని. సదాలోచనల యందు, సత్కార్యాచరణముల యందు, సత్కర్మానుష్ఠానముల యందు ప్రవేశపెట్టి ప్రయాణింప చేయాలన్నదే స్వామి సంకల్పం. దానికి తగ్గట్టుగా వ్యవహార శైలిలో గొప్ప చైతన్యాన్ని, మార్పుని తీసుకురావాలన్నదే స్వామి యొక్క ఉద్దేశం. శ్రీరామచంద్రమూర్తి గురించి స్వామి చెప్తూ, రావణుడంతటి వాడు సీతాదేవి ఏ విధంగా తన వైపు మళ్ళుతుందో, తన వైపుకి వస్తుందో అర్థం కాక ఒక రోజున రావణాసురుడు తన మిత్రులతోనూ, తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి మంత్రులతోనూ, తన హితులతోనూ ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తాడు. నేను బలవంతం చేయకుండా తాను నా వైపుకు తిరిగే మార్గం నాకు అర్థం కావడం లేదు, దీనికి ఏదైనా పరిష్కారము మార్గము ఉందా అని చెప్పి తన పరివారంలో, తన సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారితో అంటే ఒక మంత్రి ఒక సలహా ఇస్తాడు. చాలా సింపుల్ అండి. దీనికి మీరు శ్రీరామచంద్రమూర్తిగా వేషం వేసుకొని దగ్గరికి వెళితే ఆవిడ దగ్గరికి తీసుకుంటుంది మిమ్మల్ని. వెంటనే రావణాసురుడు అంటాడు, నేను శ్రీరామచంద్రమూర్తిగా వేషము ధరిస్తే శ్రీరాముడిగా మారిపోతే ప్రమాదం ఉంది, ఆ పని మాత్రం చేయను, అలా మాత్రం వ్యవహరించను. తాను ఆ మాదిరి వేషము ధరిస్తే ఆ లక్షణాలు పూర్తిగా వస్తే ప్రమాదము అని భావించాడు. తనకి తెలుసు నిరంతర స్మరణ వలన, వేషధారణ మారటము వలన, అలా చేయటము వలన ఆ మాదిరిగా మారిపోయే అవకాశము ఉన్నది అని తెలుసు.
అలా మారితే తన యొక్క ధ్యేయము నెరవేరదు అని చెప్పి భావన చేస్తాడు. మనకి ఉద్ధవుడు నిరంతర నామస్మరణ వలన శ్రీకృష్ణుడిగా, అలాగే భరతుడు నిరంతర నామస్మరణ వలన శ్రీరామచంద్రుమూర్తిగా, అలాగే మోజెస్ యేసుక్రీస్తుగా, వాళ్ళు అలా అనుస్మరణ చేస్తూ 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 చేయగా 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 వారి రూపాంతరము కూడా జరిగింది అని మనకి తెలుస్తుంది. కారణం ఏమంటే ఇందులో ఒక దివ్యమైనటువంటి శక్తి దాగి ఉంది అని. మనకు రామకృష్ణ పరమహంస యొక్క సార్ కథ వింటూ ఉన్నాం. అయ్యా నాగేశ్వర గారు కొంచెం ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. కొంచెం వీళ్ళకి స్మరణకి అనుస్మరణకి తేడా ఒకసారి చెప్పండి సార్ అందరికి. అలాగే సార్. అంటే నేను ఒక 2 సార్లు చెప్పాను, బట్ అనుస్మరణ అంటే అందరికి ఎక్కాలి కదా ఇప్పుడు. వాట్ ఈస్ డిఫరెంట్ బై స్మరణ అనుస్మరణ కొంచెం ఇచ్చిందా ముందుకెళ్ళండి. సరే సరే సార్. మనం అందరము చేస్తూ ఉండేది, మనకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉండేది స్మరణ. స్మరణ అంటే మనము ఏదైనా చిన్న సంకట స్థితి రాగానే మనం కాసేపు పాటు తలుచుకుంటూ ఉంటాం, స్మరిస్తూ ఉంటాం. మరి అనుస్మరణ అంటే ఏమిటి? స్మరణకి అనుస్మరణకి వ్యత్యాసం ఉందా అంటే ఉంది. అనుస్మరణలో కాసేపు స్మరణ చేయటము, కాసేపు వ్యవహారాలు వేరే చూసుకోవటము, మరలా తర్వాత మళ్ళీ కాసేపు స్మరణ చేయటము, ఇలా ఖండాలుగా కాకుండా నిరంతరంగా నిర్విరామంగా అఖండంగా కొనసాగేటువంటి స్మరణనే అనుస్మరణ అని మనం అంటాం. అంటే తదేకంగా ఎక్కడ వితౌట్ ఎనీ బ్రేక్, ఎక్కడా కూడాను మధ్యలో ఖండన లేకుండగా అఖండంగా నిర్విరామంగా నిరంతరము మనము తలుచుకుంటూ చేసేటువంటి దివ్య స్మరణే అనుస్మరణ. స్మరణలో మనము ఆ వైభవాన్ని, ఆ మూర్తిని, ఆ తత్వాన్ని ఏదైతే పొందుతూ ఉంటామో, ఆ పొందినటువంటి వైభవాన్ని, పొందినటువంటి తత్వాన్ని, పొందినటువంటి శక్తిని, పొందినటువంటి ఆనందాన్ని మరల్చకుండగా అలా కంటిన్యూగా ధారావాహికంగా కొనసాగుతూ వెళ్ళటమే అనుస్మరణ. అనుస్మరణలో ఒక దివ్య తేజస్సు మనలో ఆవహిస్తూ ఉంటుంది, ప్రవేశిస్తుంది. స్మరణలో స్వామి భాషలో చెప్పాలి అంటే స్మరణ అనేది ఒక పార్ట్ టైం జాబ్ లాంటిది. ఇది ఫుల్ టైం 24 hours అన్నమాట. ఫుల్ టైం ప్రోగ్రామ్ లాంటిది. ఎందుచేతన అంటే అనుస్మరణతో ఎందరో పునీతులుగా అయ్యారు. మనకి ఉదాహరణకి ప్రహ్లాదుని యొక్క వైభవము, ఆయన జీవనం. అలాగ మనము స్వామి కూడా అన్ని వేళలా అన్ని విషయాలలోనూ నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, స్మరిస్తున్నప్పుడు, భుజిస్తున్నప్పుడు, వ్యవహారములలో చర్చిస్తున్నప్పుడు, అన్ని చోట్ల మనము ఇప్పటిదాకా మనము అన్వయించుకున్నట్లుగా స్వామి యొక్క తత్వాన్ని, స్వామి యొక్క ప్రబోధాన్ని, స్వామి యొక్క అక్కడ ఆ వాతావరణములో ఆహ్వానించుకొని అక్కడ స్వామిని మనము ఫీల్ అయ్యి అక్కడ ఉన్నారు అని చెప్పి మనము భావన చేసి అలా చేయటము ద్వారా ఈ జ్ఞానేంద్రియాలు గాని కర్మేంద్రియాలు గాని ఎప్పుడు కూడా ప్రలోభ పెడుతూ తన వైపును మళ్లించుకోవటానికి, తన వైపు త్రిప్పుకోవటానికి అవి శ్రమిస్తూ ఉంటాయి.
వాటికి ఇది ఏమి చేస్తుంది అంటే ఒక చర్నాకోల్లాగా పక్కకు మళ్ళబోతుంటే మదపటేను దగ్గర ఉండేటువంటి మావటి వాడు చాలా చిన్నవాడే అయినప్పటికీ వాడిని చూసి వాడి చేతిలో ఉన్నటువంటి చిన్న ఆ ఆయుధము చూసి భయపడిపోతూ ఉంటుంది. ఆ విధంగా ఈ అనుస్మరణ ఏమి చేస్తుంది అంటే నిషిద్ధ కర్మలలోకి ప్రవేశింప చేయకుండా ఉంటుంది. ఒకవేళ ప్రవేశానికి దగ్గరగా వెళుతూ ఉంటే హెచ్చరిక చేస్తుంది, సూచిస్తుంది, హెచ్చరిస్తుంది. తరువాత అది మార్గము సరి అయినది కాదు అని చెప్పి భయపెడుతుంది. మొదటగా సూచిస్తుంది, ప్రేమగా చెప్తుంది, ఆ తరువాత కొంచెము కోపంతో హెచ్చరిస్తుంది, ఆ తరువాత ఇందులో ప్రవేశిస్తే పతనమవుతావు అని చెప్పి భయపెడుతుంది. అలా చేయటము ద్వారా సంస్కరణ సాధ్యమవుతుంది. ఇది మన సాధనలో గొప్ప విషయం, పరివర్తనలో గొప్ప విషయము తీసుకురావటానికి స్వామి చేస్తున్నటువంటి గొప్ప విధానం ఇది. అందుచేత స్వామి ఏమంటారు అంటే స్మరించటము మంచిదైతే దానికంటే గొప్పది, మంచిది, ఉత్తమమైనది అనుస్మరణ. అనుస్మరణ చేసేటప్పుడు మరి జీవనము ఎలా గడుస్తుంది? కేవలము కూర్చుని స్వామిని తలుచుకుంటూ ఉంటే ఉద్యోగం ఎలాగూ, వ్యవసాయం ఎలాగూ, కుటుంబం పనులు ఎలాగూ అని మనకు ప్రశ్న రావచ్చు. దీనిని అధిగమించటము చాలా తేలికగా స్వామి చెప్పారు. మనం ఇప్పుడు కూడా కొన్ని ఉదాహరణలు తలుచుకున్నాం. ప్రతి విషయములోనూ ఆచరణ సందర్భములో స్వామిని మనము ప్రతిపాదించుకోవాలి, అక్కడ అన్వయించుకోవాలి, అక్కడ ఉన్నట్టుగా మనము భావన చేసుకోవాలి. నేను చేసే ఈ పని స్వామి చూస్తున్నారు అని భావన చేయాలి. స్వామిలో ఒక అంతర్యామి కనుక ఆయన గ్రహిస్తారు, ఆయన ఆనందించరు, ఆయన ప్రీతి చెందరు, అనుగ్రహం కురిపించరు అని కానీ మనము తెలుసుకొని ఎరుక కలిగి ఉన్నట్లయితే ఆ నిషిద్ధ కర్మలలోకి ప్రవేశించడు మానవుడు. స్వామి యొక్క సంకల్పము అదే. నిషిద్ధ కర్మలకు నిషిద్ధంగా ఉండాలి అని, విహిత కర్మలలో ప్రవేశించాలి అని. విహిత కర్మలు అంటే శాస్త్రబద్ధమైనటువంటివి, ధర్మబద్ధమైనటువంటివి, వాటిలో ప్రవేశించి ముందుకు సాగాలి అన్నదే స్వామి సంకల్పం. దీనినే సత్యసాయి సేవా సంస్థలు మనకు వేరు వేరు సేవల ద్వారా స్వామి యొక్క ప్రబోధాలను స్ఫూర్తిగా తీసుకొని మనము అందులో ప్రయాణించేటట్టుగా చేస్తున్నాయి. దీనిని మనము అన్ని వేళలా కూడా గ్రహించాలి. కాబట్టి అయ్యా టైం అవుతుందేమో కొంచెం చేయాలి. ఇంకొక 20 నిమిషాలు మాట్లాడాలి సార్ మీరు. కాబట్టి మనమందరము కూడా, మీరందరూ పెద్దలు చాలా సంవత్సరాల నుండి ఎమ్మెల్యన్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కొద్ది సంవత్సరాలు తపోవనములో మనల్ని అందరినీ కూడా ప్రయాణింపచేశారు. ఆ వనములో అనేక సుగంధాలను, పరిమళాలను మనందరికీ కూడా పంచిపెట్టారు. ఆ తరువాత తత్వములో ఒక స్థితికి రావాలి అని చెప్పి ఆ యొక్క వనము నుంచి తీసుకొచ్చి అహం సత్యబోధక అని చెప్పి మన చేత సత్యముని పలికింప చేసేటట్టుగాను, సత్యబోధకుడిని మనము స్మరించుకునేటట్టుగాను మనందరము కూడా ఆ మార్గంలో ప్రయాణము చేయటానికి ఒక నిర్విరామ కృషి సలుపుతూ ఉన్నారు. ఇందులో ఎందరెందరో రాష్ట్రము కాదు, దేశము కాదు, వేరు వేరు ప్రాంతాల నుండి ఉత్సాహంగా ఇందులో పాల్గొని ఆనందిస్తూ ఉన్నారు. స్వామి చెప్తున్నారు, మీరందరూ పుట్టపర్తిలో స్వామి అప్పుడప్పుడు తమాషాగాను, అప్పుడప్పుడు మనందరికీ స్వామి తమాషాగా మాట్లాడినా అది మనకు ఒక సందేశమే, నవ్వుతూ మాట్లాడినా అది సందేశమే, దివ్యంగా ప్రబోధము చేసినా అది మనకు సందేశమే. ఎందుకంటే మన జీవనము చాలా చిన్నది, ఇందులో నేర్చుకోవలసినవి, మనము స్వీకరించవలసినవి, గ్రహించవలసినవి అనేకము ఉన్నాయి కనుక స్వామి మన కోసమే ఏది చేసినా, ఏది చూపి
భక్తుల అందరినీ ఉద్దేశించి ఒకసారి స్వామి అంటారు, మీరందరూ కూడా శివుని సన్నిధిలో ఉన్నటువంటి గొప్ప నాగాభరణములు వంటి వారు. మన అందరికీ తెలుసు శివునికి ఆభరణాలు సర్పములు అని. ఆయన మెడలోను, తరువాత నడుము దగ్గర, ఆయన ఎక్కడ కావాలంటే అక్కడే అవే. అవన్నీ కూడాను, సర్పములన్నీ కూడాను చాలా వినయంగా ఉంటాయి. వాటి సహజ లక్షణాన్ని పూర్తిగా మర్చిపోయి ఉంటాయి. ఎంత వినయంగా ఉంటాయి అంటే దాని యొక్క పూర్వము లక్షణం అసలు ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోయే మాదిరిగా ఉంటాయి. ఆ విధంగా మీరు ఈ ప్రశాంతి నిలయ మందిరములో మీరందరూ కూడాను శివుని ఆభరణములైనటువంటి సర్పముల వంటి వారు. ఒక్కసారి ఈ ప్రాంగణము దాటి దూరము వెళితే, శివుని ఆభరణాలు ఒక్కసారి దూరము వెళితే శివుని వదిలిపెట్టి ఏ విధంగా ఉంటాయో అలా ఉంటున్నారు మీరు అన్నారు స్వామి. బయటకు గేటు దాటి బయటకు వెళ్ళేసరికి బుసలు కొడుతూ సహజమైనటువంటి విషభావాలు కలిగి కాటు వేయటానికి కానీ, కీడు చేయటానికి కానీ, భయపెట్టడానికి కానీ, ప్రలోభ పెట్టడానికి కానీ దేనికైనా సిద్ధమైపోతున్నారు అన్నారు స్వామి. ఇది సందేశమే. స్వామిది ఏది చూపినా ఏది చెప్పినా సందేశమే. అంటే ఏమన్నమాట, ఇంకా నీలో పరివర్తన రావాల్సి ఉంది 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 అని స్వామి చెప్తూ ఉన్నారు. అలా చేయటము వలన బయటకు వెళ్ళాక కూడా ఆ విష ప్రభావం నీ మీద ఉండకూడదు. పూర్వం ఉన్నటువంటి సహజ లక్షణాలైనటువంటి ఆ లక్షణాలను వదిలిపెట్టు. ఎలాగైతే ఈ ప్రాంగణంలో ఉన్నప్పుడు ఎంత వినయంగా ఉన్నావో, ఎంత ప్రేమగా ఉన్నావో, ఎంత సరసంగా వ్యవహరిస్తున్నావో, ఎంతసేపు నామము పలుకుతూ వ్యవహరిస్తున్నావో, బయటకు వెళ్ళిన వెంటనే ఇది వదిలిపెట్టేస్తే ప్రమాదము, ప్రయోజనము శూన్యము అని అంటున్నారు. అంటే ఏమన్నమాట, ఇది ఇంకొక సందర్భంలో అంటారు స్వామి, భక్తి అంటే ఒక యూనిఫామ్ కాదు. ఒక బస్సు నడిపే డ్రైవర్ ఉన్నాడు. ఆయన పాపము బస్సు దగ్గర ఇంజిన్ వేడిగా ఉంటుంది, బయట అంతా కూడా ఎండ వడగాల్పు ఉంటుంది. ఆయన కాకి బట్టలు వేసుకోవాలి, ఆయన యూనిఫామ్. అయినప్పటికీ ఆయన కొంచెం దళసరిగా ఉన్నటువంటి, ముద్దుగా ఉన్నటువంటి ఆ బట్టలే ధరించి ఆ వృత్తి చేస్తాడు. ఆ డ్యూటీ అయిపోయిన వెంటనే ఏం చేస్తాడండి, ఈ బట్టలు తీసుకెళ్లి అవతలు తగిలించి హాయిగా వేరే తెల్ల లుంగి కట్టుకొని హాయిగా కూర్చుంటాడు. అవును, మనకు తెలిసిన విషయమే. స్వామి దీనికి మనకి ఈ ఉదాహరణను చెప్తున్నారు. భక్తి అనేది ఒక యూనిఫామ్ లాగా ఒక గంట సేపు ధరించేటువంటి విషయము కాదు. భక్తి అనేది ఉదయం నుండి నిద్రించే వరకు, పుట్టినప్పటి నుంచి చివరి క్షణం వరకు కూడాను ఈ లక్షణాలు కలిగి ఉండాలి. ఒక గంట సేపు మందిరంలో కూర్చున్నంతసేపు నేను భక్తుణ్ణి, ఆఫీసులో ఉంటే భిన్నంగా వ్యవహరిస్తాను, రోడ్డు మీద ఉన్నప్పుడు భిన్నంగా ఉంటాను, మరొక చోటకు వెళ్ళినప్పుడు ఇంకొక రకంగా ఉంటాను, మందిరంలో కూర్చున్నప్పుడు గంట సేపు వినయంగా కూర్చుంటాను. దీనిని స్వామి హర్షించటం లేదు. ఇది కాదు, ఇలా కాదు ఉండేది విధానము అని చెప్తున్నారు స్వామి. ఎలా ఉండాలి? నీవు రోడ్డు మీద సంచరిస్తున్నప్పుడు కూడా భక్తుడిలాగానే ఉండాలి. నీవు కార్యాలయములో నీ వృత్తిని చేస్తున్నప్పుడు కూడా వినయంగా భక్తుడిలాగానే ఉండాలి. నీవు మరొక చోట ప్రయాణము చేస్తున్నప్పుడు కూడా భక్తుడి వరేనే ఉండాలి. మందిరంలో కూర్చున్నప్పుడు భక్తుడిలాగానే ఉండాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు భక్తుడిలాగానే ఉండాలి.
అంతేకాని ఇది ఒక డిగ్రీ, అది కేవలము ఆ టైం తగిలించుకుంటాను యూనిఫామ్ లాగా, ఆ తర్వాత వదిలిపెడతాను, మిగతా 23 గంటలు నేను భిన్నమైనటువంటి భావనతో కార్యంలో ఉంటాను అంటే అది చెల్లదు, అది తప్పు అని చెప్తున్నారు స్వామి. ఇది కూడా గొప్ప సందేశమే. అన్ని వేళలా కూడాను భక్తుడి యొక్క ఆలోచన విధానము, వ్యవహార శైలి చాలా పవిత్రంగాను, ఆదర్శంగాను, భక్తితోనూ, ప్రేమతోనూ కలిగి ఉండాలి అంటారు స్వామి. కాబట్టి మనమందరము కూడా స్వామి యొక్క దివ్య సన్నిధిలో అనేక సంవత్సరాల నుండి ఆ అనుభూతులు పొందుతూ ఉన్నాము. దర్శించిన వారితోనూ, స్వామి యొక్క సాహిత్యముతోనూ, స్వామి యొక్క తత్వముతోనూ, స్వామి యొక్క వైభవముతోనూ పరిచయం ఉన్న వారితోనూ, స్వామి యొక్క సేవకులతోనూ, స్వామి యొక్క ఆ యొక్క అనుయాయులుగా సమకాలీనులుగా ఉన్నటువంటి వారితోనూ మనము కొంతకాలము నుండి గడుపుతూ ఉన్నాము. ఇది మన అదృష్టం. స్వామి అంటారు అదృష్టము అని అనగానే వెంటనే స్వామి దానికి ఒకటి మంచి మాట చెప్తారు. నీకు అదృష్టము కలిగినప్పుడు ఏమి చేయాలి? ఆ అదృష్టాన్ని కాపాడుకోవాలి, దానిని చాలా నిక్షిప్తము చేసుకొని పెంపొందించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. దానిని నీవు నీకు ఆత్మీయులకు, బంధువులకు, మిత్రులకు పంచిపెడుతూ ఉండాలి అంటారు స్వామి. మనము ఏ అనుభూతినైతే, ఏ ఆనందాన్నైతే స్వామి యొక్క తత్వము ద్వారా, స్వామి యొక్క దర్శనము ద్వారా, స్వామి యొక్క సంభాషణ ద్వారా పొందామో అది మన హృదయం నిండా నింపుకొని ఉంచుకుంటే అది మనకే పరిమితం అవుతుంది. మన కుటుంబ సభ్యులతోనూ, సమాజంలోనూ ఉన్నటువంటి ఇతరులతోనూ ఆ యొక్క అనుభూతిని మనము పంచుకోవాలి. అప్పుడు అది పెంచుకుంటూ ముందుకు వెళుతూ ఉంటుంది. ఒక దివ్యమైనటువంటి కథ, ఒక దివ్యమైనటువంటి సంఘటన, ఒక దివ్యమైనటువంటి వైభవము మనము పొందాక, చూశాక, దర్శించాక దానిని మనకే పరిమితము చేసుకుంటే ఎట్లా? అది మానవ లక్షణము కాదు, భక్తుని లక్షణము అంతకంటే కాదు. స్వామి చెప్తున్నారు. మనము ఒక కమ్మని పదార్థము తింటేనే మనము మిత్రులకి చెప్తామే, మన ఇంట్లో వాళ్ళకి చెప్తామే. అలాగే ఒక కమ్మని దృశ్యము చూస్తేనే అంత వైభవంగా ఉంది, అంత మనోహరంగా ఉంది అని చెప్తామే. ఒక అద్భుతమైన కథ వింటే కొందరితో పాలు పంచుకుంటామే. మరి భగవంతుని యొక్క వైభవాన్ని, భగవంతుని యొక్క తత్వాన్ని మనము కొంచెము విన్నాము, కొంచెము తెలుసుకుంటూ ఉన్నాము. పూర్తిగా తెలుసుకోవటం ఎలాగూ సాధ్యము కాదు. ఆ పొందినటువంటి ఆనందాన్ని మనము పంచుకుంటూ వెళ్ళాలి. ఇది పంచుకుంటే పెంచుకుంటూ వస్తుంది, పెరుగుతూ ఉంటుంది. మరొక విషయం అయితే మీ దగ్గర డబ్బులు ఉంటే అవి పంచుకుంటూ పోతే తరిగిపోతూ ఉంటుంది. ఇది పంచుకుంటూ పోతే పెరుగుతూ ఉంటుంది. అందుచేత సత్యసాయి భగవానుడు అన్ని వేళలా కూడాను పొందినటువంటి ఆనందాన్ని, అనుభూతిని అన్వయించుకుంటూ అన్ని సందర్భాలలో, కేవలము కొన్ని సందర్భాలలో, కొన్ని విషయాలలో మాత్రమే కాదు, స్వామి ప్రతి విషయము చెప్పారు. మిత్రులతో ఎలా ఉండాలి, కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, రాజకీయవేత్తలు ఎలా ఉండాలి, ఉపాధ్యాయులు ఎలా ఉండాలి. స్వామి టచ్ చేయనటువంటి అంశము లేదు. మన మానవ జీవనములో ఎదురయ్యే ప్రతి అంశాన్ని చాలా చాలా కూలంకషంగా మన స్థాయికి దిగి వచ్చి మనల్ని తరింప చేయటానికి బోధించారు. ఆలస్యం ఏమంటే మనము అది గ్రహించకపోవటమే లోపం, తెలుసుకొనలేకపోవటం. కాబట్టి ఈ అహం సత్యబోధక ద్వారా స్వామి చెప్పినటువంటి అనేక అంశాలను
అనేక సంవత్సరాల నుండి మరొక్కసారి మననము చేసుకోవటానికి, శ్రవణము చేసుకోవటానికి ఒక గొప్ప మహత్తర మహోన్నతమైన వేదిక ఇది. ఎందుచేతనంటే ఇన్నాళ్ళ పాటు అఖండంగా సాగటం అనేది సాధ్యమైన విషయం కాదు. చాలా శ్రమతోనూ ఆలోచనతోనూ కూడినది. దీనితో పాటుగా భగవంతుని యొక్క అనుగ్రహము ఉంది. పూర్తి సత్సంకల్పముతో ఒక ప్రయోజనాన్ని సమాజానికి అందించాలి అన్న భావనతో ఏర్పడింది కనుక పరిపూర్ణమైనటువంటి అనుగ్రహముతో ఇది కొనసాగుతూ ఉంది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, మీ అందరికీ తెలిసిన విషయాలే. ఒక్కసారి నా మీద ప్రేమతో ఏవో కాసిన విషయాలు చెప్తాను అనేటువంటి నమ్మకంతో శ్రీ ఎమ్మెల్యన్ గారు కాసేపు పాటు నాకు అవకాశం ఇచ్చారు. దీనంతటికీ కారణము వారికి నా మీద ఉన్నటువంటి ప్రేమ అంతే, మరి ఏమీ కాదు. ఇందులో ఎందరెందరో పెద్దలు ఉన్నారు, మహానుభావులు, మహాతత్వవేత్తలు. తరువాత ఎన్నాళ్ళ నుంచో శ్రవణము చేస్తూ వారి వారి జీవన విధానాలలో గొప్ప మార్పుని పొంది సమాజానికి స్ఫూర్తిగా ఉన్నటువంటి తల్లులు, పెద్దలు, పురుషులు, మహానుభావులు ఉన్నారు. వారందరికీ కూడా మరొకసారి నమస్కరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి ప్రణమిల్లుతూ, ఎమ్మెల్యన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నవ్వునప్పుడు కరుణా సింధువగు బుద్ధ భగవాను భంగి కన్పట్టు స్వామి, నవ్వునప్పుడు కరుణా సింధువగు బుద్ధ భగవాను భంగి కన్పట్టు స్వామి, నడచునప్పుడు జగన్మాత మహాదుర్గ పార్వతి పగిది కన్పట్టు స్వామి, హస్తంబు కదలించునప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కరణి కన్పట్టు స్వామి, నడచునప్పుడు జగన్మాత మహాదుర్గ పార్వతి పగిది కన్పట్టు స్వామి, కడగంటగాంచునప్పుడు ప్రేమనిధి క్రీస్తు ప్రభువు చందమున కన్పట్టు స్వామి, లీల తలయూచి జగతి పాలించు వేళ పరమశివుని విధాన కన్పట్టు స్వామి, పలుకునప్పుడు సకల దైవ స్వరూప వేద జనయిత్రి రీతి కనిపించు స్వామి. జై సాయిరాం, సాయిరాం, సాయిరాం.